ఈ నెల 8న అసెంబ్లీలో కొత్త కౌన్సిల్ భవనం ప్రారంభిస్తామన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఏపీ వాళ్లు అమరావతికి వెళ్లిన తర్వాత అది ఖాళీగా ఉందన్నారు. హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి కేబినెట్ ఆమోదం తీసుకుని రిపేర్లు చేశామని చెప్పారు. ఏపీ వెళ్లేటప్పుడు అసెంబ్లీ నుంచి అన్ని వస్తువులను తీసుకెళ్లిందన్నారు గుత్తా. జూబ్లీహిల్స్ ను పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నామన్నారు. రెనోవేషన్ పూర్తి చేసుకున్న భవనాన్ని సీఎం రేవంత్ ప్రారంభిస్తారన్నారు. దాదాపు 30 కోట్ల వ్యయంతో రిపేర్లు చేయించామన్నారు గుత్తా. బడ్జెట్ సెషన్స్ తర్వాత సెంట్రల్ హాల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు రిపేర్ చేసిన భవనం మరో 50 ఏండ్ల వరకు డోకా ఉండదన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలిసి ఒకే చోట ఉండేలా హాల్ ఏర్పాటు చేస్తామని గుత్తా తెలిపారు. రెనోవేషన్ చేసిన భవనం మొత్తం కౌన్సిల్ హాల్ అని, దీనికి ఏడాది సమయం పట్టిందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. హెరిటేజ్ భవనం కావడంతోనే ఎక్కువ సమయం పట్టిందన్నారు. చాలా జాగ్రత్తగా పనులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో ఒక భాగం కూలిందని, దాన్ని సేమ్ ప్యాటర్న్ లో పనులు పూర్తి చేశామని చెప్పారు. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం మార్చి 8న రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని గుత్తా అన్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆదర్శ్ నగర్ లో కడతామన్నారు గుత్తా. దీనికోసం ప్రభుత్వం 9 ఎకరాల ల్యాండ్ కేటాయించిందని చెప్పారు.